హాయ్ అండి, శ్రీశైలంకి పాదయాత్ర అయితే స్టార్ట్ అయింది. ఈ పాదయాత్ర ప్రతి సంవత్సరం 2 సార్లు అయితే జరుగుతుంది. ఒకటి ఉగాదికి, అలాగే ఇంకొకటి శివరాత్రికి. శివరాత్రికైనా సరే, ఉగాదికైనా సరే పండక్కి ఒక 1 వీక్ ముందరైతే ఈ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన 1-2 డేస్లో అయితే జనం చాలా తక్కువగా ఉంటారు. ఆ 1-2 డేస్ అయిపోయిన తర్వాత రోజుకైతే జనం హెవీగా అయితే ఉంటారు. వెళ్ళే రోడ్డు అయితే చాలా రాళ్ళు ఉంటుందన్నమాట. ఈ యాత్ర అయితే వెంకటాపురం నుంచి స్టార్ట్ అవుతుంది. శ్రీశైలంకి పాదయాత్రలో వెళ్ళే భక్తులు తప్పకుండా వాటర్ బాటిల్ అయితే మీ వద్ద అయితే పెట్టుకోండి. కొంతమంది భక్తులు వాళ్ళ ఇండ్ల దగ్గర నుంచే పాదయాత్రను స్టార్ట్ చేస్తే, మరికొందరు వెంకటాపురం నుంచి అయితే ఈ పాదయాత్ర స్టార్ట్ చేస్తారు. అక్కడ నుండి గోసాయికట్ట వీరాంజనేయ స్వామి గుడి, నాగలూటి వీరభద్ర స్వామి దేవాలయం, దామెర్లకుంట, పెచ్చెరు శ్రీ వీరభద్ర స్వామి గుడి దగ్గర గూడూరు వారు ఆహారము అలాగే నీటి వసతులను అయితే కల్పిస్తారు. అక్కడ నుండి మఠంబావి, భీముని కొలను, కైలాస ద్వారము చివరిలో శ్రీశైలం అయితే భక్తులు చేరుకుంటారు. సో ఇలా వెంకటాపురం నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ఈ ప్రదేశాల నుండి శ్రీశైలం అయితే చేరుకుంటారు. వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.